ఇదేంటో తెలుసా? క్యాలెండర్. మీలో ఎంతమంది మీ పీరియడ్ డేస్ కి ఇలా క్యాలెండర్ తో మార్క్ చేసుకొని క్యాలెండర్ ఫాలో అవుతున్నారు? ఎందుకనుకుంటున్నారా? ఒక్కసారి చెక్ చేసుకోండి, ఎవ్రీ మంత్ కరెక్ట్ గా వస్తుందా, ఆర్ బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ వస్తుందా. మీరు ఇలా మార్క్ చేసుకుంటే మీకు ఐడియా వస్తుంది అనమాట. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? ఒక 3 days కానీ 5 days కానీ బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ మన పీరియడ్ డేస్ అనేది రావచ్చు అనమాట. అంతకంటే ఎక్కువ డేస్ అంటే ఒక 10 days ఆర్ 15 days కి ముందుగా కానీ ఆర్ లేట్ గా కానీ పీరియడ్స్ వస్తున్నాయంటే మన హార్మోనల్లో ఏదో ఇంబ్యాలెన్స్ ఉందని చెక్ చేసుకోవాలి. ఇంకా అలాగే మీరు టైర్డ్ గా ఫీల్ అవుతున్నా, వెయిట్ గెయిన్ ఆర్ వెయిట్ లాస్ అవుతున్నా కానీ, హెయిర్ ఫాల్ అవుతున్నా, సరిగ్గా నిద్ర పట్టకపోతున్నా కానీ, అమ్మాయిలు ముఖ్యంగా మీరే గమనించుకోవాలి. ఇవన్నీ ఇప్పుడున్న బిజీ లైఫ్ లో స్టడీస్ వల్ల అనుకోవచ్చు, కానీ హార్మోనల్ చేంజెస్ వల్లే ఇవన్నీ మీకు ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో వెంటనే వెళ్ళి గైనకాలజీ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే మీరు ఇప్పుడు స్కూల్ డేస్ లోనే మీ హెల్త్ ని కరెక్ట్ గా పెట్టుకుంటే రేపు ఫ్యూచర్ లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట. ఇప్పుడు నెగ్లెక్ట్ చేశారా, ఎప్పుడో రానివని 2 months కి 3 months కి అని పీరియడ్స్ వదిలేసి ఊరుకుంటే మటుకి ఫ్యూచర్ లో దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. సో ప్లీజ్ ఎవ్రీ గర్ల్ ఇవాళ నుంచి స్టార్ట్ చేసుకోండి. మీ పీరియడ్ డేస్ ని మస్ట్ గా క్యాలెండర్ లో నోట్ చేసుకోండి. క్యాలెండర్ లో నోట్ చేసుకోవడం ఇదంతా కూడా మీకు టైం పడుతుంది అనుకుంటే అందరి చేతిలో మొబైల్ ఉంటుంది కదా ఇప్పుడు. సో మీరందరూ మొబైల్లో క్యాలెండర్ ఆప్షన్ ఉంటుంది కదా, అందులో రిమైండర్ పెట్టుకోండి. ఎవ్రీ మంత్ కి 2-3 days బిఫోర్ వస్తే మీరు హెల్దీగా ఉన్నట్టు. లేదంటే ఏం చేయాలి? డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి. థ్యాంక్ యూ.